తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు, లేకపోతే కార్యవర్గ సమావేశం పెట్టిండు, ఆయన మాట్లాడిండు. కానీ ఈరోజు హడావుడిగా వచ్చేసి మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి కింద మీద పడ్డ వైనం చూసినాం. అయితే సాక్షాత్ ఇక్కడ ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడడం కూడా మళ్ళీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టుగా భావించి మాట్లాడిండా, నిజంగానే ప్రిపేర్ అవ్వకుండా మళ్ళెందుకు వచ్చిండు? ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయనే చెప్పిండు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదే నీళ్ళ మంత్రి, ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతూ, నేను ఇంతవరకు మాట్లాడినా, మిగతాదంతా కూడా ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడతాను. ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుతుండేమో 299 టీఎంసీలకు మాత్రమే కేసీఆర్ సంతకం పెట్టిండని ఈయన మాట్లాడుతున్నాడు. అక్కడ ఆయన చూస్తేనేమో నేను ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడుతా అంటున్నాడు. నిజంగానే మొత్తం కన్ఫ్యూజ్ అయినరా? వీళ్ళ కొంచెం మైండ్ అంటే ఎక్కడో సరిగ్గా లేదేమనిపించింది. ఎందుకంటే వాస్తవానికి నిన్న దాదాపు సుదీర్ఘంగా గంట సేపు మీడియా సమావేశంలో టోటల్గా ఈ 2 సంవత్సరాల గురించి జరిగిన ఫెయిల్యూర్స్ ఏమేమవుతుంటాయో అందులో భాగంగా నా చావును కోరుకుంటున్నారు, కేసీఆర్ చనిపోవాలని కోరుకుంటున్నారనే మాట కానించి మొదలు పెడితే ఏవి మర్చిపోలే. గురుకులాల పిల్లల చచ్చిపోతున్న సంగతి నుంచి మొదలు పెడితే, కళ్యాణ లక్ష్మి తులం బంగారం నుంచి మొదలు పెడితే, మహిళలు కోటీశ్వర్లు చేస్తావా, నీ ముఖానికి 2500 రూపాయలు ఇవ్వలేకపోయినామనే మాటల నుంచి ఎక్కడ ఏది మిస్ కాకుండా అనర్గళంగా ఉతికి ఆరేసిన వైనం చూసినాం. ఈ నేపథ్యంలో కనీసం ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చేటప్పుడు ప్రిపేర్ అయ్యన్న వస్తారు. అంటే ఏదో గాలివాటంగా మాట్లాడితే కుదరదు. ఎందుకంటే కేవలం ఇలా కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి పోతే ఏమో అనుకోవచ్చు, మనం ఎంతైనా బురద జల్లొచ్చు. కానీ అసలు కథ ముందుంది. దాని కంటిన్యూషన్లో భాగంగానే అసలు ఈ నీళ్ళ గురించి, ఈ జల దోపిడీ గురించి ఏం జరిగింది అనేది ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బహిరంగ సభలు పెట్టి నేను తేలుస్తాను అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు జీర్ణించుకోలేని విషయంగా కనపడుతుంది. నిజంగానే మరి 299 టీఎంసీలకే పరిమితమై కేసీఆర్ సంతకం చేసిండనే మాట రేపు వీళ్ళు ఏ రకంగా నిజం చేయబోతారు? ఈ ఏదైతే ఒక బురద మొకాన వేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దాన్ని వీళ్ళు ఏ రకంగా కడుక్కుంటారు? ఎందుకంటే చిట్చాట్లో రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఉంది కదా, రోడ్డు మీద కాదు మాట్లాడాల్సింది, అసెంబ్లీకి రా, నిన్ను చాలా గౌరవంగా చూసుకుంటామని కూడా మాట్లాడారు. ఈ గౌరవం అనే మాట ఎందుకు వచ్చింది అంటే, గతంలో అసెంబ్లీ సమావేశాలకు గినక కేసీఆర్ వచ్చి ఉంటే ఆయనని అవమానపరచాలనే ఉద్దేశం ఉండిందా? ఒకవేళ మనసులో అలాంటి ఉద్దేశం గనక లేకపోయి ఉంటే ఎందుకు నా బాధ్యత, మిమ్మల్ని గౌరవంగా చూసుకునే బాధ్యత నాది అనే మాట ఎందుకు వచ్చింది అనేది కూడా ఈరోజు మాట్లాడుకోవాల్సిన అంశం. నిజంగానే ఈ 299 అనేది త్వరలో తేలబోతుందా? వీళ్ళేమో ఎక్కడెక్కడైతే కేసీఆర్ బహిరంగ సభ పెడతాడో అక్కడ మేము వీడియోలని ప్రచారం చేస్తామని చెప్తున్నారు. ఇందులో నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుంది? నిజంగా ఏపీ వాళ్ళు నీళ్లు దోసుకపోయింది ఎవరి హయాంలో, ఎవరి హయాంలో నిజంగానే తెలంగాణకు అన్యాయం జరిగిందనేది ఇక మన ముందుకు త్వరలో తేలనుంది. తెలంగాణ ప్రజలు కూడా దీన్ని ఆసక్తిగా గమనించవచ్చు.